ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన మీ మధ్య అద్భుత కార్యములు చేస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారలారా, చూడండి, దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. చూడండి పిల్లల, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఆనాడు ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. ఐగుప్తు దేశం నుండి వారు నడిపించిన తర్వాత పిల్లరా, వారికి ఎర్ర సముద్రము ఎదురైంది. వెనకేమో శత్రు సైన్యము తరుముతూ ఉంది. ముందు చూస్తే ఎర్ర సముద్రము ఉంది. వారు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో వారు భయపడిపోతూ దేవునికి మొరపెట్టినప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మోషే ద్వారా ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపించడం జరిగింది. దేవునికి స్తోత్రం. చూసారా పిల్లరా, ఎంత గొప్ప అద్భుత కార్యము దేవుడు వారి పట్ల జరిగించాడు. అంత మాత్రమే కాదు, వారి యొక్క ప్రయాణంలో దేవుడు వారికి తోడుగా ఉండి పగలేమో మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపించాడు. అలాగే ప్రియులరా, దేవదూతలు తినేటువంటి మన్నాను ఆహారముగా వారికి దేవుడు కురిపించాడు. అలాగనే బండలో నుండి నీటిని, అరణ్యములో నీరు లేని పరిస్థితిలో దేవుడు ఏం చేశాడు తెలుసు? వారికి దాహం వేసినప్పుడు బండలో నుంచి నీటిని దేవుడు పుట్టించి వారి దాహము తీర్చినట్లుగా మనము చూడగలము. చూసారా ప్రియులారా, ఇన్ని అద్భుత కార్యాలు దేవుడు వారి పట్ల జరిగించాడు. ఈ రోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ పట్ల కూడా దేవుడు అద్భుత కార్యాలు చేసి చేస్తారని ఈరోజు మాట్లాడుతున్నాడు. అయితే ప్రియులారా, దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు చేయాలి అంటే, దేవుని జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయాలి అంటే, అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యము చేయాలి అంటే ప్రియమైన వాళ్ళరా, నువ్వేం చేయాలో తెలుసా? దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచు. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎంతటి అసాధ్యమైనదన్నా సరే ప్రియులరా, దేవుడు సాధ్యం చేస్తాడు నీ జీవితంలో. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ దినం ఒకసారి నువ్వు పరిశీలన చేసుకుంటావా? ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచుతావా? దేవుని మీద ఆధారపడతావు. అన్ని పరిస్థితుల్లో కూడా ప్రియులరా, దేవుని యందు దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి నువ్వు మొరపెడితే ఖచ్చితంగా ప్రియులరా, దేవుడు మీ మధ్య కూడా అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతుండగా మీ మధ్య దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేయాలని నేను దేవునికి ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీ స్తోత్రాలు. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయనని మీరు మాట్లాడుతున్నారు తండ్రి, మీకు వందనాలు. అవును ప్రభు, మీరు అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు తండ్రి, మీకు వందనాలు. ఈ దినము తండ్రి, మీ ప్రియ బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఆయా ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు అద్భుత కార్యాలు జరిగించి ప్రభు మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.